రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీలు ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, చైర్మన్ డిఎస్ రెడ్డిలు చెప్పారు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసెస్లను ఇష్టానుసారంగా నిర్వహించడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. And his son, the lady is expired. His son is seriously injured because of the stampede at Sandhya Theatre, attributing to the bouncers' duties and responsibilities. ఈరోజు అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్కి రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది. వాళ్ళను అల్లు అర్జున్ను సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్ బౌన్సర్స్ వేరే వాళ్ళకు తోయడం జరిగింది. ఆ తోయడము ఆ తొక్కిలిసాటలో రేవతి అనే 35 years మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు సీరియస్గా ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో చేయడం జరిగింది. ఈ విషయంలో సిబి హైదరాబాద్ కూడా ఈ బౌన్సర్స్కు ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్. ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు. సెలబ్రిటీతో సహా విఐపీస్, పొలిటీషియన్స్, పబ్స్ ఇటువంటి అన్నిటికీ కనీసం 20-25 వేల మంది బౌన్సర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది. డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ విఐపీస్ కానీ సెలబ్రిటీ కానీ క్లబ్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది. అక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు. వాళ్ళకు ఒక లా ఉందా, ఒక సిస్టమ్ ఉందా, ఒక యాక్ట్ ఉందా, ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయము ఏ ఏజెన్సీ కూడా